Hello everyone. So welcome to editorial vocabulary session. సో ఇవాల్టి మొట్టమొదటి పదం మావ్డ్. మూవ్డ్ కాదండి, మావ్డ్. చాలా జాగ్రత్తగా చూడండి, మనకి స్పెల్లింగ్లో ఒక్క అక్షరమే తేడా. మూవ్డ్ అంటే కదిపేశారు, ఇక్కడ మావ్డ్. ఈ మావ్డ్ అనే పదానికి మరి పార్ట్ ఆఫ్ స్పీచ్ ఏది అంటే వర్బ్. మావ్డ్, మాయింగ్ అంటే అర్థం ఏంటి? కట్ డౌన్ గ్రాస్ విత్ ఏ మెషిన్. ఎక్కడైనా గడ్డి పెరిగిపోతే ఆ గడ్డిని కోసే యంత్రంతో, గడ్డిని కోసే మెషిన్, దాన్నే గ్రాస్ కటర్ అని కూడా అంటారు. మరి అటువంటి గ్రాస్ కటర్తో మనం గనక గ్రాస్ని కట్ చేస్తే, ఒక మెషిన్తో గ్రాస్ని కట్ చేస్తే, గడ్డిని కట్ చేస్తే దాన్ని ఏమంటాము అంటే మాయింగ్ లేదా మాడ్ అంటారు. ఇక దీని సినానిమ్స్ ఏంటి? కట్, కట్ లేదా షియర్ లేదా ట్రిమ్. ట్రిమ్, షియర్, కట్ అనే పదాలు దీనికి సినానిమ్స్గా ఉంటాయి. మరి యాంటోనిమ్స్ ఏంటి దీనికి అంటే స్మైల్ లేదా లాఫ్. సో ఇక్కడ మీకు కట్ చేయడానికి ఆపోజిట్ స్మైల్, లాఫ్ అనేది ఎలా అవుతుంది అంటే దాన్ని తగ్గించడం అనే సెన్స్లో ఇక్కడ తీసుకుంటే, ఎందుకంటే మాడ్ అనే పదానికి డైరెక్ట్ యాంటోనిమ్స్ మనకి ఎగ్జాంపుల్లో ఇవ్వరు. ఇలా ఇచ్చే ఛాన్స్ ఉన్నప్పుడు స్మైల్ లేదా లాఫ్ అనేటటువంటివి నియరెస్ట్ వర్డ్స్ అవుతాయి. దే హ్యావ్ మౌడ్ డౌన్ ద లాంగ్ గ్రాస్ ఇన్ ద ఫీల్డ్ అంటే ఎవరిదో పొలంలో ఎక్కడో గడ్డి చాలా ఎత్తు పెరిగిపోయింది, వాళ్ళు ఏం చేశారు, ఒక మిషన్ తెచ్చి మొత్తం గడ్డిని అంతటిని కోసి పడేశారు. దే హ్యాడ్ మౌడ్ డౌన్ ద లాంగ్ గ్రాస్ ఇన్ ద ఫీల్డ్ అని చెప్తున్నారు. అక్కడున్న మొత్తం గడ్డిని వాళ్ళు తీసి పక్కన పడేశారు, మిషన్తో కట్ చేసి పడేశారు అని చెప్తున్నాడు. సో ఇది మనకి మొదటి వర్డ్. ఇక నెక్స్ట్ కాన్వాయ్. కాన్వాయ్ ఇది మనకి చాలా చాలా ముఖ్యమైన పదం, ఎందుకంటే మనం తరచుగా ప్రోటోకాల్లో కాన్వాయ్ అనే పదాన్ని వింటూ ఉంటాం. ఎవరైనా వివిఐపీలు వస్తున్నా, విఐపీలు వస్తున్నా, మంత్రులు, ముఖ్యమంత్రులు, గవర్నర్లు ఇలా, లేదా ప్రధానమంత్రి, ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి, వేరే రాష్ట్రాల గవర్నర్లు ఎవరొచ్చినా సరే ఒక పెద్ద గ్రూప్ ఆఫ్ వెహికల్స్ ట్రావెలింగ్ టుగెదర్, షిప్స్ కావచ్చు, వెహికల్స్ కావచ్చు, అంటే చాలా వెహికల్స్ కలిపి వెళ్తూ ఉంటే, అంటే ఒకే వ్యక్తి లేదా ఒక వ్యవస్థకు చెందినటువంటి అనేకమైనటువంటి బళ్ళు ఒకేసారి వెళ్తూ ఉంటే, అనేక వాహనాలు ఒకేసారి వెళ్తూ ఉంటే దాన్ని మనం ఏమంటాము అంటే కాన్వాయ్ అంటాం. సీఎం కాన్వాయ్ అంటే చీఫ్ మినిస్టర్ వెళ్తూ ఉంటే ఆయనకి ముందు వెనక ప్రొటెక్షన్గా ఫాలోవర్స్ అందరూ కలిపి ఒక 30-40 బళ్ళు వెళ్తూ ఉంటాయి, అది సీఎం కాన్వాయ్ అంటాం. ఇక అదే విధంగా మనకి ఇక్కడ చూసినట్లయితే గవర్నర్ కాన్వాయ్ అలాగే ఉంటుంది. ఇక సినానిమ్స్ ఫ్లీట్, లైన్ లేదా ఎస్కార్ట్. ఫ్లీట్ అనేది కూడా మనం షిప్స్కి కూడా వాడతాం. ఇక్కడ కూడా ఏ ఫ్లీట్ ఈస్ గోయింగ్ అంటే ఒక పెద్ద వాహనాల గుంపు వెళ్తోంది అని అర్థం. ఎస్కార్ట్ అనే పదం కూడా ఇక్కడ మనం వాడచ్చు. ఇక మరి దీని ఆపోజిట్స్ సింగిల్గా ఒక వెహికల్ వెళ్ళడం, లేదా లాస్, లేదా క్యాప్చర్ అంటే దేన్నైనా పట్టేసుకోవడం. అంటే ఇక్కడ అన్ని గుంపుగా వెళ్తే అక్కడ సింగిల్గా వెళ్ళడం అనేటటువంటిది దీని యొక్క మీనింగ్. ద బ్రిటిష్ లెఫ్ట్ ఇన్ ఏ కాన్వాయ్ ఆఫ్ 20 కార్స్ అంటే 20 కార్లలో 20 కార్ల గుంపుగా మొత్తం ఆంగ్లేయులు వెళ్ళిపోయారు. ఒక 20 కార్ల గుంపులో ఆంగ్లేయులు మొత్తం వెళ్ళిపోయారు అని చెప్పడమే కాన్వాయ్. ఇక మూడో పదం అజిటేటర్. అజిటేటర్. సో ప్రీవియస్లీ కాన్వాయ్ అనేటటువంటిది ఏంటి అంటే ఇది ఒక నౌన్ ఫామ్ అండి. కాన్వాయ్ అనేది మనకి కలెక్టివ్ నౌన్ కింద వస్తుంది, ఎందుకంటే ఏ గ్రూప్ ఆఫ్ వెహికల్స్ అంటే కొన్ని వాహనాల యొక్క సమూహం కాబట్టి కలెక్టివ్ నౌన్ కింద దీన్ని చెప్పుకోవచ్చు. కాన్వాయ్ అనే పదం కలెక్టివ్ నౌన్. ఇక యాజిటేటర్ అంటే, సో యాజిటేటర్ అంటే ఒక వ్యక్తి, సో ఒక నౌన్. ఏ పర్సన్ హూ అర్జెస్ అదర్స్ టు ప్రొటెస్ట్ ఆర్ రెబల్ అంటే ఒక వ్యక్తి ఇతరుల్ని ఏం చేస్తాడు, ఉత్తేజపరుస్తాడు. ఎలాగా, వాళ్ళు కూడా తనతో పాటు యాజిటేషన్, ఆందోళన చేసేలాగా. అంటే ఒక ఆందోళనకారుడు, ఎంతమంది అయితే ఆందోళనలు చేస్తారో, ఆందోళనకారులు ఉంటారో వాళ్ళందరికీ కారణంగా మనం ఈ యాజిటేటర్ అనే వ్యక్తిని చెప్పచ్చు. అంటే ఈ ఒక్క వ్యక్తి ఒక సామూహిక శక్తిని తయారు చేస్తుంది. ఒక వీళ్ళనే మనం విప్లవ జ్యోతి అని, లేదంటే పోరాట యోధుడని ఇలా రకరకాలుగా పిలుస్తాం. అంటే
వీళ్ళొక పిలుపునిస్తారు. ఉదాహరణకి లాస్ట్ టైం మనకి రత్నాచల్ అనేటటువంటి ఒక ట్రైన్‌ని తగలబెట్టేశారు. ఒక ఉద్యమంలో, కాపు రిజర్వేషన్‌ల ఉద్యమంలో. దానికి అసలు ఆ ఉద్యమ నేత అని ఎవరిని పిలుస్తారు అంటే ముద్రగడ పద్మనాభం అనే వ్యక్తిని పిలుస్తారు. అదే విధంగా తెలంగాణ ఉద్యమం 21వ శతాబ్దంలో తెలంగాణ ఉద్యమం ఒక పై స్థాయికి వెళ్ళింది అంటే దానికి కారణాల్లో ముఖ్య కారణాల్లో ఒక ముఖ్య కారణంగా మన తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి కె. చంద్రశేఖరరావు గారిని చెప్తారు. ఇక అదే విధంగా అవినీతి నిర్మూలన కొరకై ప్రొటెస్టులు చేసిన వారిలో అతి ముఖ్యమైన వ్యక్తిగా అన్నా హజారే అని చెప్తారు. అంటే వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళు తిరుగుబాటు లేదా వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తూ, వాళ్ళు ఆందోళన చేస్తూ ఇతరులని కూడా రెచ్చగొట్టి వాళ్ళు కూడా దాంట్లో భాగస్వామ్యులయ్యేలా ఇతరులని కూడా వీళ్ళు ముందుండి నడిపిస్తూ ఉంటారు. అందుకే వీళ్ళని ట్రబుల్ మేకర్ అని, రెబల్ అని, డెమాగాగ్ అని కూడా పిలుస్తారు. ట్రబుల్ మేకర్, డెమాగాగ్, రెబల్ అని 3 పదాలతో కూడా వీళ్ళని పిలుస్తూ ఉంటారు. ఇక దీని ఆపోజిట్స్ ఏంటి అంటే పీస్ మేకర్ అంటే ప్రశాంతత కోరుకునేవాడు, రికన్సైలర్ అంటే వారితో రాజీ కుదుర్చుకునేవాడు. ద రయట్స్ వర్క్ ఆఫ్ పొలిటికల్ యాజిటేటర్స్. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏది అంటే కెమెరామెన్ గంగతో రాంబాబు అనేటటువంటి సినిమాలో ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ ఉంటుంది. కావాలని నిరసనల్ని రెచ్చగొట్టి నిరసనలు చేయిస్తూ ఉంటాడు. అటువంటివి మరెన్నో సినిమాల్లో కూడా మనం చూస్తూ ఉంటాం. పటాస్ అనే సినిమాలో కూడా అటువంటి రెచ్చగొట్టి ఆందోళన చేయించడం అనే కాన్సెప్ట్ ఉంటుంది. సో మరి ఈ రెచ్చగొట్టి ఆందోళన చేయించడం అనేటటువంటి ఆ కాన్సెప్ట్లోనే ఇక్కడ మనకి ఈ యొక్క యాజిటేటర్ అనే పదం కూడా వాడతాం. సో ద రయట్స్ అంటే అల్లర్లు ఏవైతే జరిగాయో అదంతా ఎవరి పని అంటే రాజకీయంగా ఎవరైతే ఇలా ఉద్యమకారులు, నిరసనకారులు ఉన్నారో వారే వారు రెచ్చగొట్టి అక్కడ విద్వేషాలను రేపి ఆ ప్రాంతంలో గొడవ జరిగేలా చేశారు అని చెప్తున్నారు. ఇక నెక్స్ట్ ర్యాప్రోచ్మెంట్ అనేది కూడా ఏంటి అంటే ఒక నౌన్ అండి. సో ఎన్ ఎస్టాబ్లిష్మెంట్ ఆర్ రిజంప్షన్ ఆఫ్ హార్మోనియస్ రిలేషన్స్ అంటే అందరూ కలిసి సహృద్భావంగా వ్యవహరిస్తున్న సమయంలో, అంటే అందరూ కలిసి సహృద్భావ హృదయంతో చాలా ప్రశాంతంగా వ్యవహరిస్తున్న సమయంలో, లేదా ఆల్రెడీ అందరూ బాగుండేవారు, మధ్యలో చిన్న ఇబ్బంది వచ్చింది, ఆ ఇబ్బందులన్నీ తొలగిపోయి తిరిగి అందరూ సహృద్భావంతో ప్రశాంతంగా ఒకరికొకరు సహకరించుకుంటూ ఉంటే దాన్ని ఏమంటాం? ర్యాప్రోచ్మెంట్ అంటాం. ఇదే కోఆపరేషన్ సహకారం, అగ్రిమెంట్ అంటే ఒప్పందం, రికన్సిలియేషన్ అంటే తిరిగి అందరూ ఒకటైపోవడం. మరి దీని ఆపోజిట్స్ ఏలియనేషన్, ఎస్ట్రేంజ్మెంట్, కోల్డ్నెస్. ఏలియనేషన్, ఎస్ట్రేంజ్మెంట్ మరియు కోల్డ్నెస్ అనేటటువంటివి ఏంటి అంటే దీని యొక్క ఆపోజిట్స్. కోఆపరేషన్, అగ్రిమెంట్ లేదా రికన్సిలియేషన్ అనేటటువంటివి సినోనిమ్స్. ఐ హోప్ ఫర్ రాప్రోచ్మెంట్ బిట్వీన్ ద 2 కంట్రీస్. ఈ 2 దేశాల మధ్య మళ్ళీ సత్సంబంధాలు పెంపొందాలి అని నేను ఆశిస్తున్నాను, ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. ఉదాహరణకి భారత్, పాకిస్తాన్ 2 కొట్టుకుంటున్నాయి. ఇది చూసిన వేరే ఎవరో దేశం లేదా ఐక్యరాజ్య సమితి ఐరాస ఎవరో ఒకళ్ళు ఏం చెప్పారు అంటే ఈ 2 దేశాల మధ్యలో మళ్ళీ సహృద్భావ వ్యవస్థ, రాప్రోచ్మెంట్ అంటే హార్మోనియస్ రిలేషన్స్ అనేవి తిరిగి రావాలి అని నేను ఆశిస్తున్నాను అని చెప్తే దాన్ని రాప్రోచ్మెంట్ అంటాం. ఇక నెక్స్ట్ హెడ్వే అనేది కూడా ఒక నౌన్. హెడ్వే అంటే ఫార్వర్డ్ మూమెంట్ ఆఫ్ ఎ షిప్ ఆర్ ఎ బోట్ అనేటటువంటిది ఒక అర్థం. అంటే ఏదైతే ఒక షిప్ కానీ, బోట్ కానీ, ఇతరత్రా ఏదైనా ఒకటి మనకి ఎదురుగా వెళ్తూ ఉంటే, స్ట్రైట్గా వెళ్తూ ఉంటే దాన్ని ఏమంటాము అంటే ముందుకెళ్ళిపోతూ ఉంటే మనకి ఆ విధంగా ముందుకు పోతున్నామని చంద్రబాబు నాయుడు గారి డైలాగ్ చాలా చాలా ఫేమస్ మనకి. సో ఇక్కడ కూడా మనం అర్థం చేసుకోవాల్సిన పదం ఏంటి అంటే అదే ముందుకెళ్ళడం. ఒక షిప్ కానీ, బోట్ కానీ సవ్య దశలో అంటే స్ట్రైట్గా గమ్యస్థానం దిశగా ముందుకెళ్తే దాన్ని మనం ఏమంటాము అంటే హెడ్వే అంటాం. మరి దీనికి సినోనిమ్స్ ఏమున్నాయి సార్ అనేటటువంటిది ఒక్కసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే అడ్వాన్స్ అంటే ముందుకెళ్ళు, ప్రోగ్రెస్ అంటే పురోగతి, ప్రొసీడ్ ముందుకెళ్ళిపో. మరి ఆపోజిట్స్ ఏమవుతాయి? స్టాగ్నేట్ అక్కడికక్కడే ఉండిపో, ముందుకు వెళ్లకుండా అక్కడే ఉండిపోవడం. రిట్రోగ్రెస్ ప్రోగ్రెస్కి ఆపోజిట్. ప్రోగ్రెస్ అంటే
ముందుకు వెళ్ళడం, కొంత డెవలప్మెంట్ లేదా అభివృద్ధి అని ఆలోచించినట్లయితే రిట్రోగ్రెస్ అంటే వెనక్కి వచ్చేయడం. ఇప్పుడు ఉదాహరణకి మన దేశం అభివృద్ధిలో 10 సంవత్సరాలు ముందుకెళ్తే సడన్గా కోవిడ్ వచ్చి 20 సంవత్సరాలు వెనక్కి మన దేశ ఆర్థిక వ్యవస్థని తీసుకొచ్చేసింది. దాన్ని రెట్రోగ్రెస్ అంటాం. లేదంటే మనం ముందుకు వెళ్ళి మళ్ళీ తిరిగి బలవంతంగా వెనక్కి తీసుకురాబడితే, మనం బలవంతంగా వెనక్కి వచ్చేస్తే దాన్ని ఏమంటాం మనం? రెట్రోగ్రెస్ అంటాం. ఇక దీని యొక్క యూసేజ్ చూస్తే ద షిప్ మేడ్ లిటిల్ హెడ్వే ఇన్ ద స్టార్మ్ అంటే తుఫాన్లో ఇరుక్కుపోయినటువంటి ఆ యొక్క నౌక ఏదైతే ఉందో అది కాస్త మాత్రమే ముందుకెళ్ళగలిగింది, పూర్తిగా ముందుకెళ్ళలేకపోయింది అని అర్థం. ఇక నెక్స్ట్ ఎబియన్స్. ఎబియన్స్ అంటే ఇదొక నౌన్. ఎబియన్స్ అంటే అర్థం ఏంటి? ఏ స్టేట్ ఆఫ్ టెంపరరీ డిస్యూజ్ ఆర్ సస్పెన్షన్ అంటే కొన్నాళ్ల పాటు దేన్నైనా మనం టెంపరరీ స్పెల్లింగ్ తప్పుంది. కొన్నాళ్ల పాటు మనం దేన్నైనా వాడకపోవడం అంటే వాడుకలో ఉన్నదాన్ని పక్కన పెట్టడం లేదా ఎవరినైనా సస్పెండ్ చేయడం, దేన్నైనా వాడుకని నిషేధించడం లేదా ఎవరినైనా సస్పెండ్ చేయడాన్ని ఎబియన్స్ అంటాం. దీని సినానిమ్స్ సస్పెండ్, డిలే, డిఫర్. ఇక దీని ఆపోజిట్స్ ఏమవుతాయి? కంటిన్యూ అంటే మరింత ముందుకు తీసుకెళ్ళు, రిజ్యూమ్ తిరిగి ప్రారంభించు, అండర్వే అంటే మనకి సీక్రెట్ ఆపరేషన్ కృష్ణ మనోహర్ ఐపీఎస్ పోకిరీలో చేస్తాడు, అటువంటివి ఏమైనా చేస్తూ ఉండు. ఇవి దీని ఆపోజిట్స్. ద ఫారెస్ట్ లా ఫెల్ ఇంటూ ఎబియన్స్. ఏదైతే నూతనంగా తీసుకొచ్చినటువంటి లేదంటే ఏదైతే మనకి అటవీ శాఖ చట్టం ఉందో అది ప్రస్తుతం కొన్నాళ్ల పాటు వాడుకలో లేకుండా పోయింది, ప్రస్తుతానికి అది అమలులో లేదు, దాన్ని ఆపేశారు, అమలు జరగకుండా లేదా అమలు పరచకుండా అనేటటువంటి అర్థంతో దీన్ని మనం చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ వర్డ్ విషయానికి వస్తే మ్యాక్సిమలిస్ట్ అంటే ఎవరికో ఒకళ్ళకి తీవ్రమైన భావజాలం ఉంది, వాళ్ళు దాని నుంచి వెనక్కి రావడానికి అస్సలు రెడీగా లేరు. ఉదాహరణకి తీవ్రవాదులు లేదా ఉగ్రవాదులు, వాళ్ళకి తీవ్రమైన భావజాలం ఉంటుంది. ఎవరు ఎన్ని చెప్పినా మూర్ఖత్వంగా వాళ్ళు నమ్మిన దానికే కట్టుబడి ఉంటారు తప్పితే అవతల వాళ్ళు చెప్పేది నిజమా కాదా, అందులో విషయం ఉందా లేదా అనే విషయం వాళ్ళు అస్సలు పట్టించుకోరు. దాన్నే మ్యాక్సిమలిస్ట్ అంటారు. ఇదొక యాడ్జెక్టివ్. ఏ పర్సన్ హూ హోల్డ్స్ ఎక్స్ట్రీమ్ వ్యూస్ అంటే తీవ్రమైన భావజాలం ఉంది ఎవరికో, వాళ్ళని ఈ పదంతో మనం పిలుస్తాం. లేదా తీవ్రమైన భావజాలం కాకుండా ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో మనం చెప్పేదానికి, మనం ఏదైతే ఒక విషయం చెప్తానో దాన్ని వినడానికి, దాని గురించి ఆలోచించడానికి కానీ, అంటే వారు నమ్మిన దానికి వ్యతిరేకంగా అసలు ఊహకి కూడా అందకుండా, ఊహాజనితమైన వాటికి కూడా అందకుండా ఎవరైనా దేన్నైనా నమ్మితే దాన్ని మనం ఏమంటాము అంటే మ్యాక్సిమలిస్ట్ అంటాం. అందుకే దీన్ని ఎక్స్ట్రీమిస్ట్ అని లేదా అన్కాంప్రమైజింగ్ అని కూడా మనం పిలుస్తాం. ఇక దీని ఆపోజిట్ మ్యాక్సిమలిస్ట్. సో మ్యాక్సిమంకి ఆపోజిట్ మినిమం. అంటే అత్యంత తీవ్రమైన భావజాలం ఉంటే మ్యాక్సిమలిస్ట్, అలా కాకుండా ఏం పర్వాలేదు అని లైట్ తీసుకో అనేటటువంటి భావజాలం ఉంటే మినిమలిస్ట్. అంటే వాళ్ళకి దేని గురించి పెద్దగా పట్టింపు ఉండదు, జీవితం ఎలా నడిస్తే ఆ విధంగా ముందుకెళ్తాం అనే ఉద్దేశంతో ఉంటారు. ఇదే ఉండాలి, నేను తినాలంటే ఈ కూరే ఉండాలి, నేను బతకాలంటే ఇలాగే బతుకుతాను అంటే ప్రాక్టికాలిటీకి దూరంగా ఉండే మనుషుల్ని మనం దగ్గరగా ఉండే మనుషుల్ని మనం ఏమంటాము అంటే మినిమలిస్ట్ అనే పదంతో పిలుస్తాం. రైట్? ఇక ఇక్కడ రెండవ పదాన్ని చూసినట్లయితే మోడరేట్ అంటే మధ్యస్థంగా ఉండేటటువంటి వ్యక్తి. మినిమలిస్ట్ అంటే కనిష్టంగా, మోడరేట్ అంటే మధ్యస్థంగా, నెగ్లిజిబుల్ పెద్దగా పట్టించుకోక్కర్లేదు, ఈ పట్టింపులు అవి అనవసరం, మన పని మనం చేసుకోవచ్చు అని నమ్మే వ్యక్తులు. ఐఎమ్ ఏ మినిమలిస్ట్ అండ్ ఏ మ్యాక్సిమలిస్ట్ అంటే నేను కొన్ని విషయాల్ని చూసి చూడనట్టుంటాను, మరికొన్ని విషయాల్లో నేను నమ్మినదే సిద్ధాంతం, మీరెన్ని చెప్పినా నేను వినను అని చెప్పడాన్ని ఐఎమ్ ఏ మినిమలిస్ట్ అండ్ ఏ మ్యాక్సిమలిస్ట్ అనే పదంతో మనం పిలుస్తాం. ఇక నెక్స్ట్ వర్డ్ చూసినట్లయితే రిపీల్. రిపెల్ వేరు, రిపీల్ వేరు. రిపెల్ అంటే వికర్షించడం, ఆకర్షణకి ఆపోజిట్. రిపీల్ అంటే తీసి పక్కన పడేయడం. రిపీల్ అంటే దేన్నైనా తీసి పక్కన పడేయడం. రిపీల్ అనేది వర్బ్. దీని యొక్క
పార్టిసిపుల్ ఫామ్ V3 ఫామ్ రిపీల్డ్, రిపీల్, రిపీల్డ్, రిపీల్డ్. అదేవిధంగా రిపీలింగ్ అనేటటువంటిది కంటిన్యూస్ ఫామ్గా మనం చెప్పుకోవచ్చు. మరి దీని మీనింగ్ ఏంటి? రివోక్ అంటే ఏదైనా మీరు ఒక చట్టాన్ని తీసుకొచ్చారు, దాన్ని వెనక్కి తీసుకున్నారు. రిపీల్, రివోక్ లేదా ఎనల్. ఉదాహరణకి మనం మోడర్న్ ఇండియన్ హిస్టరీలో తీసుకుంటే పార్టీషన్ ఆఫ్ బెంగాల్ ఇన్ 1905, దాన్ని ఎప్పుడు మరి వెనక్కి తీసుకున్నారు, దాన్ని ఎప్పుడు విత్డ్రా చేసుకున్నారు, రివోక్ చేశారు, ఎనల్ చేశారు అంటే 1911. అంటే పార్టీషన్ చేసిన దాన్ని వెనక్కి తీసుకున్నారు. దీన్నే అబాలిష్ అని, క్యాన్సిల్ అని, నలిఫై అని కూడా అంటారు. దీన్ని రిపీల్ అనే పదానికి సినోనిమ్స్ని. ఇక యాంటనిమ్స్ ఏంటి అంటే ఎనాక్ట్ అంటే కొత్తగా ఒక చట్టాన్ని తీసుకురావడం, లేదా ఇంట్రడ్యూస్ అంటే దేన్నైనా కొత్తగా అక్కడ ప్రవేశపెట్టడం. సో ద కమిటీ డస్ నాట్ హ్యావ్ ద పవర్ టు రిపీల్ ద బ్యాన్ అంటే ఏదైతే నిషేధాన్ని విధించారో ఆ నిషేధాన్ని ఎత్తివేసే హక్కు ఎవరికి లేదంట? ఒక కమిటీకి లేదంట. మరి ఆ కమిటీకి ఆ హక్కు లేదు, ఆ అధికారం లేదు అని చెప్తున్నారు. అంటే బ్యాన్ ఇక్కడ రిపీల్ చేస్తున్నారంటే వెనక్కి తీసుకోవడానికి లేదా ఆ బ్యాన్ని లిఫ్ట్ చేయడానికి, ఆ నిషేధాన్ని తొలగించడానికి వారికి హక్కు లేదు అని చెప్తున్నారు. ఇక ఇవాల్టి 9వ పదం జోల్ట్. ఇది కూడా రీసెంట్గా మనకి SSC పరీక్షల్లో వచ్చినటువంటి ఒక ముఖ్యమైన పదంగా చెప్పుకోవచ్చు. జోల్ట్ అనేది ఒక నౌన్ అండి. జోల్ట్ అనేది ఒక నౌన్. మరి జోల్ట్ అంటే అర్థం ఏంటి? పుష్ అంటే తొయ్యడం, షేక్ అంటే కదిలించడం. పుష్ ఆర్ షేక్ అంటాం. జోల్ట్ అనే పదం మనకి పుష్ ఆర్ షేక్ అనే పదాలకి దగ్గరగా ఉంటుంది. మరి దీనికే ఇతర రకాల సినోనిమ్స్ ఏమున్నాయి? బ్యాంగ్ అంటే భయంకరంగా తొయ్యడం, జాసిల్ అంటే చాలా ఎక్కువ బలాన్ని ఉపయోగించి ముందుకు తోయడం, అదేవిధంగా పుష్ తోయడం. మరి దీని ఆపోజిట్ కంఫర్ట్ అంటే సదుపాయకంగా మనకి అనుగుణంగా ఉంచుకోవడం, చీర్ ఉన్నదాన్ని మనం వాడుకోవడం, రిజాయిస్ అంటే అంత బలం ఉపయోగించకుండా ఉన్నదాన్ని ప్రశాంతంగా ఎంజాయ్ చేయడం. ద లౌడ్ బ్యాంగ్ జోల్టెడ్ మీ అవేక్ అంటే ఎక్కడో వినిపించినటువంటి గట్టి శబ్దం నన్ను ఎవరో తన్ని లేపినట్టు, తట్టి లేపినట్టు, నన్ను పుష్ షేక్ చేసి అంటే మనల్ని ఎవరో కదిపి కుదుపుల వల్ల మనం లేస్తే అంటే మనల్ని బలవంతంగా ఎవరో లేపినట్టు నేను లేచాను. అంటే తుళ్ళిపడి లేచామంటాం కదా, ఆ రకంగా నేను లేచాను. దేనివల్ల? ఒక గట్టి సౌండ్ వినడం వల్ల. దాన్నే జోల్టెడ్ అంటాం. రైట్? ఇక నెక్స్ట్ లాస్ట్ వర్డ్ ఆఫ్ టుడే రిడ్రెస్. సాధారణంగా మనం ఏంటి అంటే ఈ రిడ్రెస్ అనేది దేనికి వాడతాం? ఎక్కడైనా ఒక ఇబ్బంది ఉంది, దాన్ని తొలగించడం కోసం ఏం చేస్తారు అనే చోట రిడ్రెస్ అనే పదం వాడతాం. రిడ్రెస్ యొక్క మీనింగ్ సెట్ రైట్ అంటే తిరిగి సరిగ్గా చేయడం, రెమెడీ అంటే దాన్ని ఏం చేస్తున్నాం దాని బదులు మరో దాన్ని మనం తీసుకురావడం. దీన్నే రెక్టిఫై, కరెక్ట్, సార్ట్ అవుట్ అని కూడా అంటాం. అంటే ఏదో ఒక చిన్న ఇబ్బందో తేడానో ఉంది, దాన్ని తిరిగి మార్చడం. అదే దాన్ని ఇంకా ఆపోజిట్ ఏమవుతుంది? వర్సన్ అంటే ఇంకా దారుణంగా, డీపెన్ ఇంకా పెద్ద ఇబ్బందిని తీసుకురావడం. లిటిల్ కుడ్ బి డన్ టు రిడ్రెస్ ద సిచ్యువేషన్ అంటే ఏదైతే ఈ పరిస్థితి ఉందో, ఉదాహరణకి ఇప్పుడు నోటిఫికేషన్లు మనకి రావట్లేదు, ఆ పరిస్థితిని మనం మార్చడానికి చాలా తక్కువ పని మాత్రమే మనం చేయగలం, చాలా తక్కువ మనం చేయగలం అని చెప్తే దాన్ని ఏమంటాం మనం? రిడ్రెస్ అంటాం. దీని యొక్క నౌన్ ఫామ్ ఏంటి అంటే రిడ్రెసల్. రిడ్రెసల్ అనేది దీని యొక్క నౌన్ ఫామ్ అని చెప్పుకోవచ్చు. సో ఇవాల్టికి ఇదండి వొకాబులరీ. సో మళ్ళీ రేపు క్లాస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మరియు మన VMR Logics యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఉంటా మరి. గుడ్ నైట్. జై హింద్.